హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి రాగి పిండితో లడ్డు చేయబోతున్నానండి. చాలా చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఉంటుంది. మా బాబుకి చాలా ఇష్టం. సో వాళ్ళకి స్కూల్ కి స్నాక్స్ కోసం అని చెప్పేసి ఇలా రాగి లడ్డు రెడీ చేశాను అన్నమాట. ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకోవాలి. మంట ఎప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ కప్పు తోటి 3 కప్పుల రాగి పిండి తీసుకుంటున్నాను. ఇలా 3 కప్పుల రాగి పిండి ఆయిల్ లేకుండా బాగా వేగించుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని మాత్రమే వేగించుకోవాలి. ఇది మనకు బాగా వేగినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే 1 కప్పు కొర్రపిండి కూడా వేస్తున్నాను. రెండు బాగా కలిపేసుకొని మంచిగా స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను ఎలాంటి ఆయిల్ కానీ ఏం యాడ్ చేయలేదు, డైరెక్ట్గానే ఫ్రై చేస్తున్నాను. మనం ఈ రాగి పిండి కొర్రపిండి రెండు కలిపి మంచిగా ఫ్రై చేసుకోవడంలోనే టేస్ట్ ఉంటుందండి. సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఫ్రై చేస్తున్నప్పుడు. అలా స్మెల్ వచ్చినప్పుడు మనకు అర్థమైపోతుంది ఇది మంచిగా ఫ్రై అయిపోయిందని చెప్పి. రాగి పిండి ఎప్పుడైనా సరే రాగులు బాగా నానబెట్టేసి అది కొంచెం బాగా మొలకలు వచ్చిన తర్వాత ఆరబెట్టి వాటిని పిండి రెడీ చేసి పెట్టుకుంటే చాలా హెల్దీ అండి. చాలా చాలా హెల్దీ. చిన్నపిల్లలకైతే బ్రెయిన్ డెవలప్మెంట్కి, బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి చాలా మంచిది అన్నమాట. నేను ఎప్పుడైనా సరే రాగులు కొని అలా మొలకలు వచ్చిన తర్వాత నేను పిండి అనేది రెడీ చేసుకుంటాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా చేసుకుంటే. సో ఈ పిండి కూడా అలాంటిదేనండి. నేను అలా రెడీ చేసి పెట్టుకుంటాను. కొంచెం ఓపిక ఉంటే పిల్లలకి చాలా చాలా హెల్దీ ఫుడ్ మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సపరేట్గా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నేను ఈ కప్పు బెల్లం దంచి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఈ బెల్లం మొత్తం ఈ కడాయిలో వేసేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనం బెల్లం సిరప్ రెడీ చేసుకోవాలి. ఇలా బెల్లం పాకం వచ్చేంత వరకు రెడీ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా మంచిది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. పెద్ద ఎక్కువ ప్రాసెస్ ఏమో అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకే కడాయిలోనే మంచిగా చేసేసుకోవచ్చు అన్నమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఈజీ ప్రాసెస్. ఇందులోనే 2-3 యాలకులు ఇలా బాగా పౌడర్ చేసుకొని ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండి ఇందులో వేసేసుకోవాలి. పిండి మొత్తం వేసేసి ఒక్కసారి చక్కగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా. ఇలా మిడిల్లో కలుపుకుంటే మనకు నీట్గా కలిసిపోతుంది.
ఇలా మొత్తం నీట్గా కలిపేసుకోవాలి, పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నువ్వుల నూనె వేసుకోవాలి. నువ్వుల నూనె రాగి లడ్డుకి మంచి టేస్ట్ వస్తుందండి. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే నువ్వుల నూనె వేస్తున్నాను. నువ్వుల నూనె చాలా హెల్దీ. ఒక్కసారి మళ్ళీ నీట్గా అంతా కలిపేసుకోవాలి. రాగి పిండి నువ్వుల నూనె కాంబినేషన్ చాలా మంచిదండి. లేడీస్కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి లడ్డు తింటే మాత్రం బాగా సెట్ అయిపోతుంది అన్నమాట. ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి. మళ్ళీ 2 టేబుల్ స్పూన్ అంతా నాకు నువ్వుల నూనె పడుతుంది. మళ్ళీ కొంచెం నూనె వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ నూనె రాగి పిండి మొత్తం నీట్గా పీల్చేసుకుంటుంది. ఇలా చక్కగా ఇలా మొత్తం నీట్గా ఫ్రై చేసుకొని ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. రెడీ చేసుకున్న రాగి పిండి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇది చాలా వేడిగా ఉందండి. ఇప్పుడే మనం కొంచెం చల్లారిన తర్వాత రౌండ్గా ఉండలు చేసుకోవాలి, లేదంటే చెయ్యి బాగా కాలిపోతుంది. ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చి తర్వాత మనం లడ్డూలు అనేది చుట్టేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ అలా చల్లారిన తర్వాత ఇలా చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటే మనకు రౌండ్గా చుట్టుకోవడానికి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో లడ్డూస్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పటికీ చాలా వేడిగా ఉందండి. మరి ఎక్కువ చల్లారిపోతే కూడా ఇది మనకు మంచి లడ్డు షేప్ అనేది రాదు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూస్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలాగే మొత్తం పిండి లడ్డూస్ అన్ని చుట్టేసిన తర్వాత చూపిస్తాను. లడ్డూలు చుట్టడానికి ఫ్యాన్ కిందకి వచ్చాను, చాలా వేడిగా ఉన్నాయి. ఇదిగోండి ఇంత క్వాంటిటీ వచ్చింది. ఆల్రెడీ ఒకటి చేసి పెట్టాను. పిండి అయితే బాగా వేడిగా ఉంది. లడ్డు కావాలా నాయనా? లడ్డు కావాలా? 5 మినిట్స్ వెయిట్ చేయి నాయనా. ఇక్కడ చూపించు లడ్డు, నీట్గా చూపిస్తున్నా. ఇక్కడ ఎస్. చాలా వేడిగా ఉంది. పన్ను నీ ఫేవరెట్ ఇది. కాలిపోతుంది నాన్న, అలాగే చేస్తున్నాను. నా ఫేవరెట్ లడ్డు నీకోసమే చేస్తున్నానన్నా. అవో కాలిపోతున్నాయి. వెయిట్ చేయాలి, వెయిట్ చేయాలి కాసేపు. టేస్ట్ చేస్తావా? ఓకేనా? సూపర్. నీకోసం లడ్డు చేసి పెడుతున్నాను కదా, మరి నాకేమి ఇవ్వవా? ఇస్తా. ఏమిస్తా? చాక్లెట్. చాక్లెట్ మమ్మీకి ముద్దు పెట్టు. నువ్వు నా బొమ్మ తెచ్చుకుంటే అక్కడ పెట్టా. నీకు డైలీ స్కూల్ కి ఇదే అన్నమాట స్నాక్స్. ఇంకా ఓకేనా? ఓకే. ఇంకెప్పుడు బింగోస్ కొనొద్దు అస్సలు కొన. లడ్డూస్ వచ్చేసి వచ్చేస్తున్నాయి. తొందరగా ఒక లడ్డు పెట్టేసుకోవాలనింది, కానీ కాలుతాయి. అంతేనండి, సింపుల్ గా చేసుకునే రాగి లడ్డు రెడీ.
చాలా తొందరగా చేసుకోవచ్చు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా లడ్డు చేసి పెట్టి పిల్లలకి స్నాక్ బాక్స్ లో పెట్టి పంపిస్తే చాలా హెల్దీగా ఉంటుంది అనమాట. సో రోజుకొక లడ్డు ఇలా పిల్లలకి చేసి పెట్టి పంపించండి, చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది.